అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకి వచ్చేసాము, కావ్య ఊహా అండ్ లిపి. అండ్ ఈరోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పుకోవాలి. సో ఇది ఎవరు రికమెండ్ చేయలేదు, ఎవరు ఇలాంటి పాడ్కాస్ట్ చేయమని చెప్పలేదు, కానీ మా అక్క చెప్పింది. సో అందుకని చెప్పి ఈ పాడ్కాస్ట్ అని అనుకున్నాము. సో ఈ పాడ్కాస్ట్ ఏంటంటే మూవీ గురించి పాడ్కాస్ట్ చేయట్లేదు. సో నాకు, కావ్యకి, లిపికి నచ్చిన ఫేవరెట్ 10 సాంగ్స్, కానీ వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నాము. సో మాకు ఏమేం పాటలు ఇష్టమో, కానీ మ్యూజిక్ డైరెక్టర్ డిఫరెంట్ అనమాట. సో ఇది ఒక ఏమంటారు, వెరైటీ. యా కొంచెం కష్టమైనది, కానీ చేద్దామని. ఇంకొక డిస్క్లైమర్ ఏంటంటే మేము పాటలు పాడతాము, సో ప్లీజ్ మీరు తిట్టుకోకండి మా పాటల ట్యూన్ విని. యా కానీ మీరు కనుక నైట్ టైం అవి పడుకునేటట్లయితే కనుక మీరు అసలుకి ఇది చూడకండి. మీరు మార్నింగ్ లేవాలి అనుకుంటే చూడండి, ఎందుకంటే మా పాటలకి భయపడి లేచి బెదిరిపోయి ఉంటారు. కానీ కావ్యని అడుగుతామని అనుకున్నాను, ఇలాంటి ఐడియా నీకు ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఎందుకు వచ్చింది అని. ఓకే, సో బ్యాక్ స్టోరీ ఏంటంటే, నేను లిపి ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్కి వెళ్ళబోతున్నాం July 29. సో సూపర్ ఎక్సైటెడ్. మేమిద్దరం బెట్ కట్టుకున్నాం ఎవరి సాంగ్స్ ప్లే చేస్తారు అని. సో మీ ఇద్దరం ఈ 5 సాంగ్స్ తోటి వచ్చాం. ఏఆర్ రెహమాన్ డెఫినెట్లీ 5 సాంగ్స్ పాడతారు, లిపి డెఫినెట్లీ 5 సాంగ్స్ పాడతారు. సో ఎవరు గెలుస్తారో చూద్దాం అనుకున్నాము. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, మనం కూడా అసలు మనకి ఇష్టమైన టాప్ 10 తెలుగు సాంగ్స్ ఏంటి అని. యాక్చువల్లీ నేను టాప్ 5 తెలుగు సాంగ్స్ అంటే లిపి గారే కొంచెము లేదు 5 సాంగ్స్ సరిపోదు, నాకు 10 సాంగ్స్ ఉన్నాయి అని చెప్పింది. సో అందుకని 10కి ఎక్స్పాండ్ చేస్తాం. బట్ ఇనిషియల్లీ నా ఐడియా ఓన్లీ 5 సాంగ్స్ ఫ్రమ్ 5 డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్. 5 అంటే మరీ కష్టం, అంటే అన్ని గుడ్ మ్యూజిక్ ఉన్నప్పుడు జస్ట్ 5 ఇస్ డిఫికల్ట్. ఓకే, సో అయితే స్టార్ట్ చేద్దాము. ఇంకా కానీ ఒకటి చెప్దాం అనుకున్నాము ఏంటంటే, నాది ఫేవరెట్ కాదు, బికాస్ నా ఫేవరెట్ అంటే ఒక 1000 సాంగ్స్ ఉంటాయి, దాంట్లో పిక్ చేయాలంటే కష్టము. కానీ కరెంట్లీ నేను వినే సాంగ్స్ లో నాకు ఇష్టమైన సాంగ్స్ మాత్రం చెప్తున్నాను. కానీ ఇవే నా మోస్ట్ ఫేవరెట్ అనుకోకండి, బట్ ఇవి నా ఫేవరెట్ కూడా. సో అవుట్ ఆఫ్ మెనీ, సో అదొకటి చెప్తాం అనుకున్నాను. సో నేను ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తాను బిఫోర్ స్టార్టింగ్. కావ్య చెప్పినట్లు రెహమాన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్, నా ఆల్ టైమ్ ఫేవరెట్ అని కూడా చెప్పచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ ఏ ఎక్స్టెంట్ అంటే, నా ఎవ్రీడే మార్నింగ్ నా అలారం రెహమాన్ దిల్సే. సో రెహమాన్ దిల్సే రే తో నేను ఎవ్రీడే మార్నింగ్ లేస్తాను అనమాట. సో ముందు పాడ్కాస్ట్ లో చెప్పావు ఇలాంటిది. ఓకే, యా, సో దట్స్ మై డిస్క్లైమర్ అండ్ దెన్ వి కెన్ స్టార్ట్. సరే, ఓకే. సో ఈ ఐడియా కావ్యది కాబట్టి కావ్య నుంచి స్టార్ట్ చేస్తాము. సో కావ్య ఒక పాట చెప్తుంది, దాని ఫేవరెట్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ లిపి దాని తర్వాత నేను. అలా చెప్పడం కాదు, పాడాలి. అదే పాడండి. ఓకే కావ్య. అగైన్ ఇంతకు ముందు కనుక మిస్ అయితే ప్లీజ్ మీరు పడుకోవాలి అనుకుంటే కనుక ఇది చూడకండి, మార్నింగ్ లేవాలి అనుకుంటే కనుక చూడండి. ఓకే, సో నేను ఫస్ట్ చూస్ చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఆబ్వియస్లీ ఏఆర్ రెహమాన్. కాకపోతే నాకు ఇష్టమైన సాంగ్ దిల్సే చూస్ చేసుకోలేదు. దాని రీజన్ ఏంటంటే, నాకు దిల్సే హిందీలోనే ఇష్టం, నాకు తెలుగులో ఇష్టం లేదా పాట. సో అందుకని నాకు తెలుగులో నచ్చిన ఏఆర్ రెహమాన్ సాంగ్ ఏంటి, ఆ లిరిక్స్ అండ్ ఇంకొకటి నేను చూస్ చేసుకున్న అన్నిట్లో నాకు లిరిక్స్ ఈక్వల్ వెయిటేజ్ ఉంది. మ్యూజిక్ కాకుండా లిరిక్స్ కూడా నాకు చాలా నచ్చాలి. సో ఇది నేను చూస్ చేసుకున్న ఫస్ట్ ఏఆర్ రెహమాన్ తెలుగు పాట. నన్ను నేనే మరిచిన నీతోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ. సో అది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్, ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం పాడతారు అండ్ లిరిక్స్ చాలా బాగుంటాయి. మ్యూజిక్ బాలసుబ్రహ్మణ్యం రెహమాన్ ఇద్దరు పాడతారు. రెహమాన్ ఒక 1 స్టాంజా పాడతారు అనుకుంటా. బట్ బాలసుబ్రహ్మణ్యం నాకు చాలా ఇష్టమైన సింగర్. సో ఈ పాట చాలా చెవులకి చాలా బాగుంటుంది, ఎప్పటికీ బోర్ కొట్టదు, నాకు ఎవరి టైం క్లాసిక్ లాగా అనిపిస్తుంది. సో ఇది నా ఫస్ట్ ఫేవరెట్ సాంగ్. ఓకే, నెక్స్ట్ లిపి. ఓకే, నేను నా టాప్ 10 విచిత్రంగా ఉంటాయి, చెప్పు లిపి. ట్రూ, నేను నా టాప్ 10 సాంగ్స్ ని నేను ఇన్ టైమ్ లైన్ ఆర్డర్ లో పెట్టాను. సో ఇది 1951 సాంగ్ అనమాట. దీని మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ రాజేశ్వరరావు, అంటే ఆయన సాంగ్స్ చాలా ఇష్టం. ఇది పరుగులు తీయాలి. ఓకే, ఎవరైనా వద్ద పాడతారా ప్లీజ్? పరుగులు తీయాలి, ఉరకలు వేయాలి. ఇది బండి పాట కదా?
బండిపాట ఎగ్జాక్ట్లీ. అదే ఫిదా మూవీ పాడ్కాస్ట్ లో బండిపాట అంది కదా లిపి, అదే ఈ పాట. yes exactly అది నా లిస్ట్ లో ఉన్న టాప్ 1 ఫర్ అది పాడు పాడే కదా ఇప్పుడే ఒక 1 సెంటెన్స్ పాడు. ఓకే సరే యా ఓకే నెక్స్ట్ ఊహ. ఓకే సో నాది వార్మింగ్ అప్. ఓకే నావన్నీ విచిత్రంగా ఉంటాయి బికాస్ నేను ఇలా ఈ ప్రేమ ఈ పాట చిన్నప్పుడు అంతా వినేసాను. సో అందుకని ఇప్పుడు విన్నాను అనమాట, బుర్ర కొట్టేసేయి. సో అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి వినే సాంగ్స్ లో కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇవన్నీ నాకు ఇష్టమైన పాటలే బై ద వే. సో ఎనీవే, సో ఫస్ట్ సాంగ్ నేను చెప్పేది, ఒకవేళ లిపి, కావ్య అండ్ ప్రేక్షకులు మీరు వినకపోతే గనక ప్లీజ్ వినండి. సో దీని మ్యూజిక్ డైరెక్టర్ స్వీకర్ అగస్తి. ఓకే, ఈయన కంపోజ్ చేసిన పాట ఆశాపాశం నానైతే నానైతే సాగే తీరం దగ్గరాలంటే ఏదవుతుందో ఆగేనా. ఈ పాట ఈ పాట నేను ఫస్ట్ ఎప్పుడు విన్నాను చెప్పాలా, తబూలా రసలో లైవ్ పర్ఫార్మెన్స్ లో అర్పిత వాళ్ళతో వెళ్ళినప్పుడు నేను పాట విన్నాను. నాకు అప్పుడు నచ్చింది. యాక్చువల్లీ ఆడియన్స్ అందరూ ఇలాగ ఫుల్ క్రేజీ అయిపోయారు ఈ పాట వచ్చినప్పుడు. అందరు గట్టి గట్టిగా గొంతు దించుకుని పాడారు. సో అప్పుడు నేను ఇంట్రడ్యూస్ అయ్యా. ఎలా ఫేమస్ అయిందో తెలుసా మీకు? సో ఇప్పుడు 2 పాటలు ఉంటాయి కదా. ఒక పాట ఏంటంటే అలా వైకుంఠపురంలో అబ్బాయి రెడ్ షర్ట్ వేసుకున్న, రెడ్ బ్లేజర్ వేసుకునే ఒక పాట, రెడ్ బ్లేజర్ ఆఫీస్ రూమ్ లో పాడిన పాట ఫేమస్ అయింది. అదే పాట ఉండిపోరాదే. ఆ పాట అల్లు అర్జున్ మూలంగా అలా వైకుంఠపురంలో మూవీలో నుంచి ఫేమస్ అయింది. సో అలానే ఈ ఆశాపాశం సాంగ్ జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సో మీకు నచ్చిన పాట ఏది, ఇప్పుడు వింటున్న పాట ఏంటి అంటే ఆశాపాశం అని చెప్పిన తర్వాత ఈ పాట చాలా ఫేమస్ అయిపోయింది. సో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా పెద్ద క్రెడిట్ ఇవ్వాలి. బట్ ఎనీవే, సో నాకు ఈ పాట ఇష్టము, ఈ మూవీ ఇష్టము. సో మూవీ చూడలేదు బట్ పాట విన్నా, బాగుంటుంది. సో అది వినకపోతే వినండి మళ్ళీ. సో సెకండ్ పాట కానీ ఇది. ఓకే, నేను సెకండ్ సెలెక్ట్ చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నాకు ఇళయరాజా మ్యూజిక్ కూడా చాలా ఇష్టము. అదే ఊహ చెప్పినట్లు చాలా థౌజండ్స్ ఆఫ్ పాటలు ఇష్టము. కాకపోతే 1 పాట నాకు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఇష్టమైనది ఇది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగను ఆనాడే తెలిసిందది, ఆకాశం ఏనాటిదో అనురాగం. నాకు ఈ పాట ఇష్టము. రాసుకుందాం అనుకున్నాను, యాక్చువల్లీ ఆల్మోస్ట్ రాసుకున్నాను కానీ రాసుకోలేదు అనుకుంటా. ఓకే, నాకు ఇష్టం ఈ పాట. లిపి నీ సెకండ్ సాంగ్. ఓకే, నా నెక్స్ట్ సాంగ్ 1955 చెప్పు. అడ్డేపల్లి రామారావు పాట తాదిమి తక్కదిమి. ఈ పాట మీ దగ్గర తెలియదు, సో నేను పాడమని కూడా అడగను. అస్సలు తెలీదు. తాదిమి తక్కదిమి తోల్ బొమ్మ దీని తమాస చూడవే కీల్ బొమ్మ. ఆ సాంగ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్. పాటకి నవ్వుతున్నావా లేకపోతే లిరిక్స్ కా? మళ్ళీ ఒకసారి పాడండి ఈ పాట. దీని తమాస చూడవే కీల్ బొమ్మ దీని తమాస చూడవే మాయ బొమ్మ ఆటమ్మ పాటమ్మ జగమంతా బొమ్మలాటమ్మ. బాగానే ఉంది పాట, బాగా నాకు కూడా ఇష్టం. ఓకే, ఎనీవే, సో నా నెక్స్ట్ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది. సో ఈ మ్యూజిక్ డైరెక్టర్ లో పాట వస్తున్నా వచ్చేస్తున్నా నా వద్దన్నా వదిలేస్తానా నా చూస్తున్నా చూస్తూనే ఉన్నా కరురెప్పైన పడనీక చెనుకున్నా వస్తా. ఈ పాట నేనే ఇంట్రొడ్యూస్ చేస్తా కదా. అవునా? ఇంకా వి సినిమా అనుకున్నానే. వి సినిమా చూసినప్పుడు నచ్చింది. పాడాను కోవిడ్ టైం అప్పుడు మనము కరియోకే పాడినప్పుడు నేను ఇంట్రొడ్యూస్ చేసా. అవునా అక్క? ఓకే, అప్పుడు గుర్తుపట్టలేదు నేను. నువ్వు కరియోకే చేసుకున్నా. యా, అప్పుడు నువ్వు పాడినప్పుడు నచ్చలేదేమో. నేను ఈ సినిమా చూసాను, అప్పుడు నచ్చింది ఈ పాట చాలా. సో
సో వస్తున్నా వచ్చేస్తున్నా ఫ్రమ్ వి మూవీ, నాది నా సెకండ్ ఫేవరెట్ సాంగ్. ఇప్పుడు వినే పాట అక్క. ఓకే, ఇప్పుడు థర్డ్ సాంగ్ వెళ్ళిపోదాము. థర్డ్ సాంగ్ నేను చూస్ చేసుకున్న డైరెక్టర్ కీరవాణి. అగైన్ నాకు కీరవాణి డైరెక్టర్ లో చాలా మ్యూజిక్, చాలా సాంగ్స్ ఇష్టము. ఇది వన్ ఆఫ్ ద స్టాండ్ అవుట్ సాంగ్స్ నాకు. అమ్మాయి ముద్దు ఇవ్వందే, ఈరే ఈ తెల్లవారనివ్వనంతే, అబ్బాయి నీ ముద్దు చెల్లించితే, అమ్మమ్మమ్మో గోదావలే. ఇది నా ఫేవరెట్ పాట. బాగుంటుంది పాట. ఓకే, ప్లెయిన్ సారీస్ కట్టుకునే పాట కదా. నాకు లిరిక్స్ కూడా చాలా ఇష్టం ఈ పాట. సో చాలా బాగుంటుంది శ్రీదేవి పాటలో. చెప్పలేపి నీ థర్డ్ సాంగ్. The next actually 1957. కాకపోతే మీకు గుర్తుందా, ఒక మోహిని భస్మాసురుడు ఇది డాన్స్ ఉంటుంది. ఇది మాయబజార్లోనా? మాయబజార్లో. నాకు దాని మ్యూజిక్ ఇష్టం. అంటే మ్యూజిక్ కాదు, నువ్వు పాట చెప్పాలి. ఓకే, పాట అంటే కనుక వివాహ భోజనం వంటి దివ్య స్వరూపము ఎంతెందు చూసినా లేదు కదా, ఎన్నందు వెతకినా, సారీ ఎన్నందు వెతకిన లేదు కదా నీ whatever. అది నీవే కదా సుందరి సుందరి సుందరి. ఈ పాట బాగుంటుంది. సుందరి. ఓకే, సో నా పాట నెక్స్ట్ ఇది ఏఆర్ రెహమాన్ పాట. పాట వినండి. నువ్వుంటే నా ఊహా, నువ్వు ఉల్టే ఊహా, యు ఆర్ మిస్టేకింగ్. అబ్బాయి ఉల్టే అంట, నువ్వు ఉల్టే. నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా, నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా. ఈ పాట తెలుసా? శ్రీరామ్లో నేనానే చేసేసా. ఈ పాట చాలా బాగుంటుంది. లిరిక్స్ అంటే అంత బాగుంటది, అర్థం కావు, కానీ పాట చాలా బాగుంటుంది. అగ్గి పుల్ల రోజా కంతులు ఎందుకో, పువ్వుల్లోని తేనె పురుదుల కందున మోసలే కలిపే, ఇలానే ఉంటాయి లిరిక్స్. పాటల ఒలికే నోసమి సంథింగ్ ఇలా ఏదో ఉంటాయి, కానీ మ్యూజిక్ బాగుంటుంది. నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా. సీరియస్లీ మీ ఇద్దరికి ఈ పాట ఇష్టం లేదా? నువ్వు వినాలి ఒకసారి, చాలా బాగుంటుంది ఈ పాట. సిద్ధ శ్రీరామ్ గొంతు చించుకుని పాడుతూ ఉంటాడు, అదే కదా? యా, నాకు సిద్ధ శ్రీరామ్ గొంతు కూడా చాలా ఇష్టం. మోస్ట్ ఆఫ్ మై సాంగ్స్ అవే ఉంటాయి, కానీ బాగుంటుంది పాట. ఊహా, అమ్మేమంటుంది తెలుసు కదా, నాది సేమ్ ఒపీనియన్. సిద్ధ శ్రీరామ్ వాయిస్ ఏంటది చెప్తా. ఓకే, ఇప్పుడు ఫోర్త్ సాంగ్ వచ్చేసాము. నా నెక్స్ట్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్. సో ఇది నాకు స్టిక్ అవుట్ అయ్యే నా ఫేవరెట్ డిఎస్పి సాంగ్. చెప్పు. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తరగని కొంటె తలపుల ద్వారం, వలపు వానగారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం, తడిపి తడిపి తనతో నడిపి హరి విల్లుని వంతెన వేసిన శుభవేళ, ఈ వర్షం సాక్షిగా తెలుపని నువ్వు నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. అనమాట. నాకు అక్క కూడా ప్రాబబ్లీ అందుకే చెప్పు. నెక్స్ట్ మీది. నాది నెక్స్ట్ కూడా 1957. 1990s లో ఉంది, నువ్వేమో 1950s లో ఉన్నావు. నేనే కొంచెం ఇప్పుడు అందరికి యూత్ వాళ్ళకి అర్థమయ్యే పాటలు నా దగ్గరే ఉన్నాయి. చెప్పలిపి ఇంకా సుల్టో ఉందాము. యంగెస్ట్ ఆఫ్ ద సిస్టర్స్ కి ఓల్డ్ పాటలు ఇష్టము, వైస్ వర్సా.
ఓకే, నాది 1957ది ఆదినారాయణరావు మ్యూజిక్ డైరెక్టర్. అంటే ఆల్దో నేను సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ రిపీట్ చేసినా కూడా మీ దగ్గరికి తెలియదు అనుకో, అది వేరే విషయము. బట్ కానీ వింటున్నాను మ్యూజిక్ డైరెక్టర్స్ అందుకే. ఓకే, ఆదినారాయణరావు. ఇది హాయి హాయిగా ఆమెని సాగే. హాయి హాయిగా ఆమని సాగే తూలిపోవు మరి ఉయ్యాలగా జంపాలగా, అదే కదా. ఎస్, అదే. ఈ పాట ఇష్టమా? ఈ పాట విని ఎప్పుడు అనుకునేదాన్ని ఈ పాట ఇలా ఎందుకు పాడతాడు అని. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆదినారాయణరావు అంజలి దేవి వాళ్ళ హస్బెండ్. మ్యూజిక్ డైరెక్టర్ ఈ పాటకి. అటెన్షన్ కూడా పే చేయట్లేదు. అక్క లిరిక్స్ ఎత్తుకుంటున్నా, సారీ. ఓకే, సో నా నెక్స్ట్ సాంగ్ మ్యూజిక్ ఇంట్రెస్టింగ్ ఉంది. యా, అవన్నీ చాలా వెరైటీ పాటలు. సీరియస్లీ నాకు సగం పాటలు తెలియదు, వినాలి, చాలా బాగుంటాయి. సో ఓకే, నా నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు రామ్ మిరియాల. నాకు చాలా ఇష్టమైన గొంతు. సో అతను పాడిన పాట ఓ మై లిల్లీ, ఓ మై లిల్లీ ఒకరిచి మాకు. నేను కూడా లిరిక్స్ విని పాడతాను ఒకరిచి మాకు. ఈ పాట చాలా బాగుంటుంది. ఇందులో నాకు డీజే టిల్లు పాట ఇష్టమే. డీజే టిల్లు పేరు వీడి సౌండే వేడు. ఆ పాట కూడా బాగుంటుంది. లిరిక్స్ దొరకట్లేదు ఒకరిచి మాకు. ఇలా నాలా ప్రిపేర్ అయి ఉండాలి, నాలా బ్రెయిన్ లో ఉండాలి. యా నువ్వు చెప్పలేదు నాకు. ఓ మై లిల్లీ సాంగ్ ఏది అంటే ఫేవరెట్ సాంగ్ అంటే ఆల్రెడీ కంఠస్థం వస్తుంది అని అనుకున్నాను అనమాట. లిరిక్స్ ఓ మై లిల్లీ, ఓ మై లిల్లీ ప్రాణాల్ని నలిపేసి వెళ్ళిపోకుమా, ఓ మై లిల్లీ, ఓ మై లిల్లీ మనసెందుకు విరిగింది మళ్ళీ మళ్ళీ, ఓ తొలిసారి జరిగింది సరిపోలేదే, ఈసారి జరిగింది తెలియనలేదే, ఆగే తల్లి ఏంటి లొల్లి జరగాలి టిల్లుకి మళ్ళీ మళ్ళీ, ఓయమ్మో ఓయమ్మో ఓ పుత్తడి బొమ్మ లిల్లీ లిల్లీ పక్కకి రామ లిల్లీ లిల్లీ. ఓ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఓకే, వింటాను నేను పాట. సాంగ్ ఇంట్రడ్యూస్ చేసావు. యా, చాలా బాగుంటుంది ఈ పాట, పంపిస్తాను నీకు. సో ఇది ఈ పాట వింటూ ఉంటాయి ఈ మధ్య కాలంలో నేను. ఓకే, మళ్ళీ 1990s కలిపోదాము. నాకు నెక్స్ట్ తెలుగులో నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతా. అందులో నాకు స్టాండ్ అవుట్ అయ్యే పాట కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నాశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే. ఇది కూడా ఎప్పుడో విన్నదాన్ని, ఇప్పుడు బొడగొట్టేసింది లిపి. ఓకే, స్టిల్ 1900s లోనే ఉన్నాము. 1960 మ్యూజిక్ డైరెక్టర్ వేణు. సడి సేయకో గాలి సడి సేయబోకే. సడి సేయకో గాలి సడి సేయకే సడి సేయబోకే. తర్వాత సేయకో గాలి సడి సేయబోకే. పాటలు వింటావా లిపి? అవును, నాకు ఇష్టం. ఓకే, అక్క గమ్మకాలు నేను పాడలేను అక్క. నెక్స్ట్ అంటే ఏంటో మీనింగ్ తెలియదు నాకు. గమ్మకాలు అంటే ఓ అవి గమ్మకాలు. అవునా, ఓకే, అది ఆలాపని అనుకున్నా. నెక్స్ట్ నీ సాంగ్ అంటే సడి చెయ్యకో అలా సంథింగ్. ఎనీవే, సో నా పాటలో గమ్మకాలు ఉండవు. లిపి, ఒక క్వశ్చన్ లిపి, నేను నీకు అమ్మ చిన్నప్పుడు మనకి నిద్రపోయే పాడే డిప్రెసింగ్ పాట ఉందని టాప్ 10 లో? రామయ్య తండ్రి. ఓ రామయ్య తండ్రి, అది కాదు. ఒక శబరి పాట. కాదు, అది కాదు, శబరి పాట. శబరి పాట ఏం లిపి అమ్మ పాడేది? అవును, ఏదో బాపు సినిమా పాట.
అవును చెప్తా నాకు ఏదో నోస్తుంటే అడుగులు రాయినైనా కాకపోతే అవును ఈ పాట పాడేది ఎప్పుడు అమ్మ మన కానీ డిప్రెసింగ్ సాంగ్స్ ఎందుకు పాడేది వచ్చినప్పుడు రామ పాదము ఒకసారి అమ్మ పాడకమ్మ భయం వేస్తుందా ఓ ఎగదైనా కాకపోతే అవునమ్మా అది కూడా అబ్బాయి ఎప్పుడు పాడేది తెలుసా కరెంటు పోయినప్పుడు పాడేది చీకట్లో ఉన్నప్పుడు దేవుడి పాట ఎందుకు భయపడతావు అసలుకే కరెంటు పోయి చీకటి గుద్ది ఇలాంటి పాటలు పాడుతూ ఉండేది ఓకే నెక్స్ట్ నీ సాంగ్ ఓకే నెక్స్ట్ నా సాంగ్ సో ఈ మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఎవరైనా గెస్ట్ చేస్తే వాళ్ళకి ఒక $10 ఇస్తా. ఆర్పి పట్నాయక్ కాదు మ్యూజిక్ డైరెక్టర్ చెప్తాను పాట గెస్ట్ చేయాలి. రమణ గోగుల అవన్నీ ఎప్పుడో అక్క ఇప్పుడు వినట్లేదు మీరు. సరే చెప్పు. మ్యూజిక్ డైరెక్టర్ పేరు హేషం అబ్దుల్ వహాబ్. ఆ పాట పేరు వినలేదు ఎప్పుడు. మూవీ పేరు హాయ్ నానా. సో ఈ పాట పేరు చేదు నిజం. నేను పాడతాను ఆగండి. నవ్వకు. స్వప్నాలన్నీ కళ్ళ ముందే కరిగే నీలా ఆయన ఏదో ఆశే నీదిగా ఏవైందో ఈ ప్రేమ పుట్టే ఒక్కసారిగా ఎందుకంటే చెప్పలేవుగా ఏదేదో ఊహించావా ప్రాణంగా ప్రేమించావా హాయ్ గుండె పట్టిలాగే ఏనాడు చూడండి ఈ బాధే ఓ చేదు నిజం వెంటాడే గతం మన కలలని దూరమే చేసెను చేదు నిజం గాయాల గతం మన ప్రేమని దూరమే చేసెనుగా మనసా కుదుట పడే మనసా సగము కదలా మిగిలి నిలిచా ముగిసే ముందు ఖాళీదా ఓ చేదు నిజం. కానీ పాట బాగుంటుంది అక్క, వినక ఒకసారి నేను పంపిస్తాను నీకు. ఓకే నేను ఎప్పుడు వినలేదు పాట, సో వినాలి ఒకసారి. చాలా బాగుంటుంది ఈ పాట. ఓకే యా ఓకే సో ఇప్పుడు నా టర్న్. నేను హలో ఓకే పాడు. ఇది కూడా చాలా పాత పాట, 90s పాటే. సో నేను నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కోటి. ఎనీ గెసెస్? రాజ్ కోటి అంటే హలో బ్రదర్ తేనె తిప్పలు ఎన్ని పూల తిప్పలు అందమా అందుమా అంతకంటే అందమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా. అక్క లిరిక్స్ చూసి పడుతుంది అక్కడ. ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవసాలు పంచవమ్మ పాలసంద్రమా అందమా అందుమా అందనంటే అందమా. సో ఇది నా ఫేవరెట్ సాంగ్. మిస్ లిపి. ఓకే అందులో కూడా శ్రీతో చాలా బాగుంటుంది. ఓకే అవి రామ్ గోపాల్ వర్మ సాంగ్స్ రామ్ గోపాల్ వర్మ ఎలా మ్యూజిక్ మూవీస్ ఎలా ఉన్నాయి కొత్త కాలంలో కూడా మనము కథా స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకున్నాం, దాంట్లో పాటలు బాగుంటాయి. రంగనాయకి ఫేవరెట్ పాట బాగుంటుంది. ఇంకేదో పాట కూడా ఉంటుంది, అది కూడా కొంచెం కచ్చిగా బానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ నా బర్త్డే కి అక్కడ నువ్వు యూ హ్యావ్ టు మేక్ అ రీల్ టైప్ లో వేసే నేను ఆ సాంగ్ కి వేసా, గుర్తుందాక? పోస్ట్ చేసావా? పోస్ట్ చేయాలనుకుంటా. నేను చేస్తా, బట్ పోస్ట్ చేయను అనుకో. పోస్ట్ చేసినా కూడా విత్ ఇన్ 1 hour ఆర్కైవ్ అనుకో, అది వేరే విషయం. ఓకే నా నెక్స్ట్ సాంగ్ ఇది నాకు వెరీ డిఫికల్ట్ చాయిస్ అన్నమాట. అంటే పెండ్యాల నాగేశ్వరరావు మ్యూజిక్ డైరెక్టర్, కాకపోతే ఆయనవి నాకు 2 songs చాలా ఇష్టం. ఒకటేమో గూగుల్ పాట. ఒక నిమిషం ఆగు అక్క, నువ్వు ఏ రెహమాన్ 2 పాటలు సెలెక్ట్ చేసుకున్నావా? ఒకటే దిల్సే ఒకటి చేసుకోలే. ఓకే సెలెక్ట్ చేసుకుంటా అనుకున్నావు కానీ సెలెక్ట్ చేసుకోలేదు. సరే ఓకే చెప్పలేపి సారీ.
సో ఈ పెంజాల నాగేశ్వరరావుది నాకు కొండగాలి తిరిగింది ఒకటి అండ్ గోహుడి పాట, ఈ రెండు నాకు చాలా 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 ఇష్టం అనమాట. సో రెండింటి నుంచి చూస్ చేసుకోవడం ఇస్ వెరీ డిఫికల్ట్. సో మీ ఇద్దరు అటెన్షన్ పే చేయట్లేదు, కానీ మీ ఇద్దరు ఒకటి చెప్తే ఐ విల్ చూస్ దాట్. ఆయన ఎవరో మీకు తెలీదు, బట్ ఇది చెప్పిన వాటి బట్టి తెలుసు. ఒకటి కొండగాలి తిరిగింది, ఒకటి గోహుడి పాట. కొండగాలి తిరిగింది. కొండగాలి తిరిగింది, గుండె ఊసలాడింది, ఈ పాట విన్నా గోదావరి నేను. వరదలాగా కోరిక చెలరేగింది. అది బాగుంది. ఊహ, నీకు ఎక్కడో వినట్లుందా? నీకు ఎక్కడో వినట్లుంటే నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ప్లే చేసి ఉంటా. యా విన్నా ఈ పాట యాక్చువల్లీ. యా, నేనే ప్లే చేసి ఉంటా మీ ఇంటికి వచ్చినప్పుడు. జగ్గయ్య దీంట్లో హీరో. ఓ ఓకే. సో ఎనీవే, సో నా పాట మ్యూజిక్ డైరెక్టర్ చెప్తాను, మీరు గెస్ట్ చేయండి. తమన్. ఓ మేబీ నాకు కూడా అనుకుంటా. పెనివిటియా? ఓ let me guess. పెనివిటి గానీ లేకపోతే దట్ వన్, అదే సామాజ పడగమన కాదు, వినండి. నాకు ఈ పాట పేరు గుంటూరు కారం. సో అక్క, సో దీంట్లో నాకు ఇష్టమైన పాట, మావా ఎంతైనా పర్లేదు బిల్లు, మనసు బాలేదు ఏసేస్తే ఫుల్లు, గుండె లోతుల్లో గుచ్చింది ముళ్ళు, చెప్పుకోలేని బాధే డబల్లు, మరిపోయే కాలం చెడులొంత లోకం, నజుకైన నా బోడి కే సంథింగ్ ఇలా. సర్రా సరా సరా. ఈ పాటలో డాన్స్ ఎంత బాగుంటుందో, స్టెప్స్ చాలా బాగుంటాయి. యా, ఈ పాట చాలా బాగుంటుంది. రే. సో ఈ పాట చాలా బాగుంటుంది, చాలా మంచి ఫన్ పాట. ఈ పాట నాకు తెలుసు, నాకు ఇష్టమే. యా, ఈ పాట నేను వింటూ ఉంటా. సో నాకు ఇష్టమైన పాట. ఆల్రెడీ మై టర్న్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం 7th సాంగ్ వచ్చేసాము. సో నాకు నెక్స్ట్ వచ్చిన ఫేవరెట్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ. చెప్తాను, నేను చెప్తాను. ఇది లిటిల్ సోల్జర్స్ అని అయి ఉండొచ్చు, లేదంటే హాయ్ రే హాయ్ జామ్ పండు రో. అదేనా అక్క? ఆన్ దట్ నోట్, ఓకే గుడ్ అక్క. నాకు ఎక్స్ట్రా సాంగ్ అవసరం లేదు అక్క. ఇఫ్ యూ కవరింగ్ శ్రీ, నాకు లిటిల్ సోల్జర్ సాంగ్స్ చాలా ఇష్టం. నాకు శ్రీ సాంగ్ సోఫార్ నాకు, అంటే ఆయన ఇప్పుడు లేరనుకో, కాకపోతే ఆయన సాంగ్స్ నాకు అన్ని నచ్చుతాయి. ఓకే, సో ఐ కెన్ రిమూవ్ లిటిల్ సోల్జర్స్ ఫ్రమ్ మై లిస్ట్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. గో ఆన్. ఓకే. హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్, హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్, కళ్ళ ముందు కదులుతోంది రోయ్, ముద్దుగా ఏ రూపురా ఏ రంగురా, ఏ రూపురా ఏ రంగురా, సొంతమైతే అంతకంటేనా. అయ్య బాబు హాయ్ రే హాయ్ జామ్ ఈ పాట ఇష్టమా? నాకు తెలియదే, నేనే ఈ పాట వింటూ ఉంటా. ఊహా, నీకు గుర్తుందా మన వీధి చివర ఒక అమ్మాయి ఉండేది? అవును, ఇదేదో గుర్తొస్తుంది నువ్వు చెప్తూ ఉంటే. అమ్మాయి పేరు వర్షిణి అనుకుంటా, వర్షిణియో హర్షిణియో. ఒకసారి జామ్గా పట్టుకుని పాట పాడుతుంది. అవును, అమ్మాయి పేరు గుర్తులేదు, కానీ ఇదేదో గుర్తొచ్చింది. అమ్మాయి మార్చుకోలే. ఓకే, లిపి నీది చెప్పు. 7th సాంగ్. ఓకే, అగైన్ టైమ్ లైన్ ప్రకారం ఇప్పుడు మనం 1967కి వచ్చాము. మ్యూజిక్ డైరెక్టర్ పేరు వేద. మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యం అంటే పడిపోయినది, మా ఊళ్ళో ఒక చిన్నోడు నేను నాలే పడేమన్నాడు, మల్లె మొగ్గ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క. అరే మల్లె మొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గ. అది ఈయన డిస్క్లోజర్. ఇతన్ని ఇంకొక సాంగ్ ఆమె ఎవరు, మనము ఎప్పుడు నేను వీడని నీడను నేనే, ఓ నా రాజా. అది తెలీదు. ఓ నా రాజా, ఈ పాట కూడా ఎప్పుడో పాడవు ముందు. ఎగ్జాక్ట్లీ, గుర్తుంది. అది కూడా సేమ్ మ్యూజిక్ రైటర్. ఏదో పాడ్కాస్ట్ లో పాడవు ఈ పాట. అవును అవును. ఎనీవే, మూవింగ్ ఆన్. హనీది. సో నీకు పాట ఇష్టమా? దాంట్లో కృష్ణ హెయిర్ స్టైల్ విచిత్రంగా ఉంటుంది. ఓకే,
మనం ఈ పాడ్కాస్ట్ కూడా చేసాం ఈ సినిమా అవును, లిపి పిక్. ఓ అవే కళ్ళు, అవునవును అవే కళ్ళు నా ఫేవరెట్ మూవీ కూడా. ఎస్, కష్టపడి చూసా. నేను కష్టపడలేదు, బాగా చూసా. లాస్ట్ లో విలన్ పరమేశ్వర్ కదా, పద్మంచి అబ్బాయి. అవును అవును. ఓకే, ఎనీవే. సో నెక్స్ట్ పాట మ్యూజిక్ డైరెక్టర్ చెప్తాను, గెస్ట్ చేయండి. మ్యూజిక్ డైరెక్టర్ పేరు జస్టిన్ ప్రభాకరన్. ఇప్పుడు వెళ్ళలేదు. మీ అందరికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు తెలీదు. Let me guess. No idea, sorry. ఓకే, సినిమా పేరు డియర్ కామ్రేడ్. పాట పేరు ఒక నిమిషం ఆగు. సినిమా పేరేంటి? డియర్ కామ్రేడ్. డియర్ కామ్రేడా? ఓకే. ఇది శివనాగేశ్వరరావు మూవీ. కాదు, అంత లేదు అక్క. ఈ పాట వినకపోతే వినండి, పంపిస్తాను. పాట పేరు కడలల్లే వేచి కనులే కదిలేను నదిలా కదలే, కడలల్లే వేచి కనులే కదిలేను నదిలా కలలే, ఒడి చేరి ఒక్కటైపోయే, ఒడి చేరి ఒక్కటైపోయే, తీరం కోరే ప్రాయం విరహం పొంగెలే, హృదయం ఊగెలే, అంచులే మధురం కోరెలే, అంతేలేని ఏదో తాపం ఏమిటిలా, నువ్వే లేక వేధిస్తుంది వేసవిలా, చెంత చేరి సేద తీరే ప్రాయమిలా, చెయ్యి చాచి కోరుతుంది సాయమిలా, కాలాలు మారినా నీ ధ్యాస మారునా, అడిగింది మోహమే నీ తోడు ఇలా ఇలా. ఈ పాడ్కాస్ట్ అంతా ఈ పాటలన్నీ చెప్పిన పాటలన్నీ పంపిస్తాను అని వినండి. ఈ పాట చాలా బాగుంటుంది. యా, కడలలే పాట వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్. యా, ఓకే. నెక్స్ట్ వచ్చేసి 8th సాంగ్. సో నాకు నచ్చిన 8th సాంగ్ ఎస్ రాధాకృష్ణన్. ఆనంద్. 8th వచ్చేసాం. ఓకే, ఎత్తుకొచ్చేసామా ఒక నిమిషం. ఆనంద్ సాంగ్ నువ్వేనా వచ్చే వచ్చే నల్ల కలుల్లారా. ఓ రాధాకృష్ణ ఇంకేం పాట పాడాడు? ఓకే, పాడుతున్నాను వినండి. నేను చెప్తాను. చందమామ సాంగ్ కాదు. కాదు. ఉప్పొంగలే గోదావరి ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి, వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి, సబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి, వేసే చాప దోసే రావా, వేసే చాప జోడ్సే నావ బార్సే వాలుగా, చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీదేగా. సో ఈ మూవీ వచ్చేసి గోదావరి, ఎస్ రాధాకృష్ణ. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అగైన్ బాలసుబ్రహ్మణ్యం. లిపి ఊహ సిద్ధ శ్రీరామ్ పాటలు ఎలా సెలెక్ట్ చేసుకుందో నేను ఎండ్ ఆఫ్ ద డే ఐ టెన్ టు లీన్ టువర్డ్స్ బాలసుబ్రహ్మణ్యం. నాకు బాలసుబ్రహ్మణ్యం పాటలు ఫేవరెట్, కానీ నాకు ప్రస్తుతం నాకు వినే పాటల్లో సెలెక్ట్ చేశా. ఓకే, అండ్ అక్క మనం స్టిల్ ఇన్ ద 7th సాంగ్ ప్లీజ్. లిపి 8th సాంగ్. లిపి నేను ఇక్కడ నంబర్ కౌంట్ కూడా వేసుకున్నాను. గుడ్. ఓకే, యా 8th సాంగ్ లిపి. ఓకే, ఆల్ రైట్. ఓకే. నువ్వు మరి 2000 రా, ఇంకా 8th సాంగ్ వచ్చింది. ఓకే, ఆన్ ద నోట్ ఆఫ్ బాలసుబ్రహ్మణ్యం, ద నెక్స్ట్ పాట విశ్వనాథన్. ఓకే, ఇక్కడ నుంచి మీకు ప్రాబబ్లీ తెలియచ్చు, ఇది 1980s ది బట్ స్టిల్ వెరీ ఫేమస్ బాలసుబ్రహ్మణ్యం పాట కన్నెపిల్లవని. కన్నెపిల్లవని కన్నులు నవని ఎనన్ని పల్లెలు కొసున్నావో చిన్నారి. విశ్వనాథన్. చిన్న నవ్వు నవ్వి మల్లెలన్నీ తువ్వే నన్ను చూస్తుంటావే చిన్నారి, సంగీతం నీవైతే సాహిత్యం నేనవుతా. దీంట్లో భలే బాగుంటుంది. తననా తననా తానా
తన తన అన్నా తానా నానా తానా నానా నానా తాళం ఒకటే కదా. తన తానా తన తన తానా. తర్వాత నెక్స్ట్ దాంట్లో ఇలా కంటిన్యూ. దాని తర్వాత నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ సంజయ్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఇలానే ఏదో చాలా బాగుంటుంది. శ్రీదేవి ఇంకా కమల్ హాసన్ పాట. యా, అది నా ఫేవరెట్. Really good choice. I like that song too. యా నాకు ఇష్టం ఆ పాట. యా ఎప్పుడు కూడా వింటాను. పాడలేదాక పాప మోహాన్ని పాడింది. నాకు తెలియదు లిరిక్స్, అక్కడ ఊహ కూడా తెలియదు, కాకపోతే చాలా ఇంప్రూవైజ్ చేసేసింది అనుకో. కాదు, ఆ శ్రీదేవి అలానే పాడుతుంది. యా, తనేనా తనేనా తానా. యా శ్రీదేవి అలా తనేనా తన అంటే కమల్ హాసన్ లిరిక్స్ పాడతాడు. పదము చేర్చి పాట కూర్చోలేదా దాని నీదా స్వరమే రాగం కదా. నీవు లేకనే సంథింగ్ అలా ఏదో ఉంటుంది. నీవు నేనని అన్నా మనమే కాదా. నా పాటలో ఇన్వాల్వ్ అయిపోయింది, నీ పాటలో ఇన్వాల్వ్ అయిపోయింది. పాట ఇష్టము, నేను ఈ పాట వింటాను. నా పాటలో కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఐ వెరీ కాన్షియస్. గుడ్ జాబ్. నెక్స్ట్ చెప్పాలి మీరే, ఓకే గెస్ట్ చేయాలి. నా మ్యూజిక్ డైరెక్టర్ పేరు మిక్కీ జే మేయర్. పీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ప్లీజ్ డోంట్ టెల్ మీ యూహా. కాదు, ఐ వోంట్ టెల్ యూ. హ్యాపీ డేస్ కాదు. ఓకే మీరు గెస్ట్ చేయలేదు, నేనే చెప్పేస్తాను. సో సినిమా పేరు ఓబీబీ. సో పాట పేరు నాలో మైమరపు నాకే కనుసైగ చేస్తే ఇలా ప్రాయం పరదాలు తీసి పరిగందుకుంటే ఎలా నాలో నాకే ఏదో తడబాటే పాత పూల గాలి పాడుతుంటే లాలి కొత్త జన్మలాగా ఎంత చక్కగుందే చందమామ జారి చెలిమిలాగా మారి గోరు ముద్ద నాకే పెట్టినట్టు ఉందే నన్ను చేసే బాటసారి ఎవ్వరు. ఇది చాలా బాగుంటుంది పాట. సో పంపిస్తా నీకు. యా పాడిన సగం నాకు తెలియదు అసలు. ఇంట్రెస్టింగ్. యా ఓ బేబీ సాంగ్ చాలా బాగుంటుంది పాట, పంపిస్తాను ఇది కూడా. ఓకే సారీ ఇప్పుడు 9 నేను చెప్పు. నువ్వు శ్రీ సాంగ్ పాడాక నేను లిస్ట్ లోంచి లిటిల్ సోల్జర్స్ తీసేసా అనమాట. సో అందుకని నా లిస్ట్ షార్ట్ అయింది. బట్ యా యూర్ రైట్. ఇప్పుడు రైట్ నౌ వీఆర్ అట్ సాంగ్ నంబర్ 9. ఓకే సో నా 9th సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఎస్వి కృష్ణారెడ్డి. కాదు ప్రేయసి నవ్వే ఆశిస్సు. కాదు నేను చెప్తా. నాకు ఎస్వి కృష్ణారెడ్డి అంటే నీకు ఇష్టమైంది. ఓ నేను చెప్పనా, చిల్లక తోడు లేక. రైట్ చాయిస్. చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ కొంటరి నడక తెలిసి అడగేసినావే ఎడారంటి ఆశల వెనక మంగళ సూత్రం అంగడి సరుక కొనగలవా చేజారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. I like this song. One of my favorites too. కొండంత ఏదేమన్నా గోరింకా ఆ పాట అది బాగుంటుంది. యా అది బాగుంటుంది. ఎనీవే లిపి నాకు ఈ పాట. ఓకే నా నెక్స్ట్ 1987 పడమటి సంధ్యారాగం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ డైరెక్టర్. Life is shabby without you baby. లిపి మేము గెస్ చేస్తాం అదేనా?
అదేనా ఇష్టము? నువ్వు గెస్ చేయి. పడమటి సంధ్య రాగం. పిబరే రామరసం. ఓకే ఊహా నీ గెస్. ఆలోచిస్తున్నాను. పడమటి సంధ్య రాగంలో ఏ పాటలు ఉన్నాయి గుర్తులేవు. ఓకే ప్రిటీ మచ్ నాకు మూవీలో అన్ని సాంగ్స్ ఇష్టం. నేను లిటరలీ జస్ట్ పడమటి సంధ్య రాగం 1987 అని మాత్రమే రాశాను. బట్ అక్క థ్యాంక్ యూ ఫర్ సింగింగ్ దోస్ సాంగ్స్. బట్ నాకు ఫస్ట్ మైండ్కి వచ్చేది ఈ తూర్పు ఆ పశ్చిమం సంగం. ఓకే దట్ సాంగ్. సంధ్య రాగం పడమటి సంధ్య రాగం. నాకు అంత ఇష్టం లేదు ఈ సినిమాలో పాటలు. బట్ నాకు అది ఇష్టం. నాకు అందులో ఏమి ఇష్టం తెలుసా, యు ఆవకాయ్ మీ ఐస్ క్రీమ్ ఇట్స్ ఎ షార్ట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ. నాకు అది ఇష్టం. నాకు అందులో యు ఆవకాయ్ నాకు చాలా ఇష్టం. ఓకే అమ్ములు నువ్వే. ఓకే నా నెక్స్ట్ పాట మ్యూజిక్ డైరెక్టర్ పేరు గోపి సుందర్. చెప్పండి. ఇప్పుడు వినలేదు అమ్ములు పేరు. ఓకే సినిమా పేరు గీతా గోవిందం. తక్కదిమి తక్కజను తక్కదిమి తక్కజను తక్కదిమి తక్కజగి తక్కది ఫస్ట్ స్టాంజా నుంచి వాడతాను. ఊహలకు ఏం పాడుతుంది ఇంతే ఇంతే ఏదో పవన్ కళ్యాణ్ పాట ఎప్పుడు. ఎగ్జాక్ట్లీ నాకు పాట ఇష్టము. ఊహలకు దొరకని సొగస ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరస రేపినది వయసున రబ్బస. లిపి ఎక్కడికి వెళ్ళిపోతుంది. నా చిలింపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వేసా అందుకుని గగనపు కొనలే చూసా ఇంకేం కావాలే చాలే ఇది చాలే. చాలా బాగుంటుంది అక్క. గుండెల్లో ఆగు వెజ్ అర్థమైంది మాకు. కాదు నా క్వశ్చన్ అంటే ఎదుట గుండెల్లో నా వేగం పెంచావే గుమ్మల్లోకి హోలీ తెచ్చావే నువ్వే పక్కనుంటే ఇంట్లోనేమోనే నాకొక్కో గంట చర్మే మళ్ళీ పుట్టి చేస్తున్నానే. ఈ పాట పంపిస్తాను. చాలా పుట్టి చేస్తున్నావా? మళ్ళీ పుట్టి చేస్తున్నానే. యా కానీ చాలా బాగుంటుంది. నీ ఎదురు నిలబడు చనువే వేసానా వీసానా? నీ వర్షమా చూడాలి. నాకు తెలిసి అది వీసా నెక్స్ట్ లో గగ్గనప్పు కొనలే చూసా. నిలబడు చనువే వీసా వీసా ఏంటో నాకు అర్థం కావాలి లిరిక్స్. సారీ కానీ ఈ పాట చాలా బాగుంటుంది. పాట బాగుంటుంది పంపిస్తాను వినండి. ఈ పాట కాకపోతే ఇష్టమే బాగా ఉంటుంది. నాకు లిరిక్స్ మ్యాటర్ అ లాట్. నో వండర్ నవన్నీ 1950s and 60s songs. Okay people, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్. అప్పుడే అయిపోయింది. 20 సాంగ్స్ పెడితే బాగుండు. థ్యాంక్ యూ లిపి 10 సాంగ్స్ చేసావు. మనీష్ శర్మ అంటే 100 ఉంటాయి. నువ్వు సపోర్ట్ చేసావు కాదు ఎందుకంటే నాకు ఇంకా లైక్ నేను ఇంకా స్టిల్ 1987 లోనే ఉన్నా రైట్ నౌ. సో ఇట్స్ హార్డ్. మళ్ళీ చాలా మంది సబ్స్క్రైబర్స్ చాలా కామెంట్స్ వస్తే మళ్ళీ పార్ట్ 2 కూడా చేస్తాము. ఇంకొక 10 సాంగ్స్ చేస్తాము. సో మీరు చూస్తున్న వాళ్ళు మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్ వదలండి. ఊహా కాదు మనం చిన్నప్పుడు అమ్మ వాడితే భయమేస్తుందమ్మా అనేవాళ్ళం చూడు. ఆ టైప్స్ లో వీళ్ళు కూడా ఓకే టాటా బై బై అనుకుంటారు. నాకు ఐ డోంట్ థింక్ ఎనీ సబ్స్క్రైబర్స్ వస్తారని. ఎనీ అక్క యువర్ టర్న్ లాస్ట్ సాంగ్. మనీష్ శర్మ ఒక నిమిషం ఆగు, చాలా సాంగ్స్ ఉన్నాయి నేను చెప్తా. నాకు మనీష్ శర్మ అక్కకి ఇష్టమైన పాట మహేష్ బాబు ఆ మూవీనా? ఒక్కడు కాదు పోకిరియా కాదు బట్ అరౌండ్ ద సేమ్ టైం. గుడ్ గెసెస్ సో ఫార్. ఈ మూవీకి మనం సెకండ్ షోకి వెళ్ళాం లచ్చితో కలిసి. చాలా మూవీస్ కి వెళ్ళాం. ఓ సంతోషం సగం బలం
ఆ కాదు, మూవీనా? చిరునవ్వుతో కాదు. మూవీ పేరు వచ్చేసి మురారి. చెప్తా నాకు. మురారి అంటే నీకు ఇష్టమైన పాట బంగారు కళ్ళ కాదు, ఒక నిమిషం ఆగు. చెప్పమ్మా కళ్ళ. చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసే అంటుంది. That's right. చెప్పమ్మా 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 చెప్పేసే అంటుంది ఓ ఆరాటం. తప్పమ్మా 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 ఆగమ్మా అంటుంది ఓ మొమాటం. నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది, ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలది. Yeah. ఈ సాంగ్ నాకు పిక్చరైజేషన్ కూడా చాలా ఇష్టం. ఎంతో ఉంది. లిపి ఓకే, దట్స్ మై 10 సాంగ్స్. అన్ని ఓల్డ్ సాంగ్సే. ఇప్పుడు కొంచెం అప్డేట్ అవ్వాలి నువ్వు కూడా. లిపి సో లిపి ఎక్కడ ఉంది? లిపి అప్డేట్ పర్సెంటేజ్ 5%, నీ అప్డేట్ పర్సెంటేజ్ 50%. కాదు, నేను పుట్టిన ఇయర్ వరకు కూడా రాలేదు. ఐఎమ్ స్టిల్ ఇన్ 1990. ఇప్పుడు నా 10th సాంగ్ ఇస్ 1990. నాకు అంజలి సినిమా. ఎస్, ఎగ్జాక్ట్లీ. నాకు ఇళ్ళరాజా అన్నిట్లోకి నాకు అంజలి నేను ఎందుకని పిక్ చేస్తా అంటే అందులో పాపం చిన్నపిల్లలు పాడతారు కదా, లైక్ మేకప్ అయిన చూడమంట ఒక గగనం, ఒక మాట, అంజలి 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 అవన్నీ ఆ పాట కూడా బాగుంటుంది. అంతమంది చిన్న పిల్లలకి పాపం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్, ఆబ్వియస్లీ పిల్లలు ఏముంది పోయి ఆడుకుంటాం టైప్స్ లో ఉంటారు, బట్ అంతమంది పిల్లలతోటి అంత కరెక్ట్ గా సింక్ లో పాడిపించడం ఈజ్ అమేజింగ్. సో అందుకని అంజలి, అండ్ దెన్ బోత్ యువర్ సాంగ్స్ ప్లస్ అంజలి సాంగ్ పాడొకటి నీకు నచ్చిన పాట పాడాం కదా ఇప్పుడు. మీ ఇద్దరు పాడారు నా బదులు. ఆకాశం సృష్టించిన దేవుని దాసు నీవే, నీవుడికే నీసాకి వద్దులే, ఇలాంటి డిప్రెషన్ సినిమా చూపించారు. తల్లి నేరాలే పాట చూపించు, మూవీ చూపించలేదు. పాటలు చూసాడు ఆల్రెడీ. ఈ పాటలు అదే అప్పుడు అడిగింది, పాట చూసిన ఓ పాట చూసింది, సినిమా చూడలేదు. నడిచి వచ్చి ఒక బొమ్మ బుట నీవే, ఒక చంద్రవట నీవే, ఒక చిన్నారి లోకమే మెచ్చుకోవాలి. ఈ పాట బాగుంటాయిలే. ఎనీవే, సో నా పాట నెక్స్ట్ పాట మీకు తెలియని పాట తెలిసిన పాట ఎంఎం కీరవాణి పాట. అది కూడా గెస్ట్ చేయలేదు. ఎంఎం కీరవాణి చాలా ఉన్నాయి. సినిమా పేరు పెళ్లి సందడి, కొత్త పెళ్లి సందడి. నువ్వంటే నాకు ధైర్యం, నేనంటే నీకు సర్వం, నీకు నాకు ప్రేమ, ప్రేమంటే ఏంటి చల్లగా అల్లుకుంటది, మెల్లగా గిల్లుకుంటది, వెళ్ళనే వెళ్ళనంటది, విడిపోనంటది, మరి నువ్వంటే నాకు ఇది శ్రీలీల మూవీ కదా, ఈ సాంగ్ చూసా. నాకు ప్రేమ, ప్రేమంటే ఏంటి చల్లగా అల్లుకుంటది. చాలా బాగుంటుంది ఈ పాట. ఈ పాట చూడండి, నిజంగా చాలా బాగుంటుంది. అక్క ఎప్పుడైనా కనుక ఇంటికి సాడ్ గా వచ్చిన ఐఎమ్ సాడ్ డిప్రెషన్ ఈ పాట ప్లే చేయవా ప్లీజ్? అక్క లిపి ఈ పాట ఇవన్నీ పంపిస్తాను, ఇవన్నీ వినండి, చాలా బాగుంటాయి వినడానికి. లిరిక్స్ పక్కన పెట్టినా చాలా బాగుంటుంది మ్యూజిక్. లిరిక్స్ ఏంటి, ప్రేమ అంటే ఏంటి చల్లగా ఉంటుంది. ఓకే, లిరిక్స్ బాగుండకపోవచ్చు కానీ మ్యూజిక్ చాలా బాగుంటుంది. మ్యూజిక్ బాగుంటుంది, కానీ లిరిక్స్ వల్ల సగం పాటలు పాడైపోతాయి. ఇప్పుడు ఈవెన్ నువ్వు రెహమాన్ యాక్చువల్లీ నువ్వు లిరిక్స్ అంతా ఇప్పుడు పాడుతుంటే వినిపిస్తుంది కానీ వాళ్ళు పాడుతుంటే లిరిక్స్ ఎప్పుడు వినలేదు. నేను మ్యూజిక్ ఆర్కెస్ట్రా అవన్నీ చూస్తాము. ఇన్ఫాక్ట్ నేను డిసైడ్ చూసుకుంటే లైక్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ మై సాంగ్స్ శ్రీవెన్నెల సీతారాం శాస్త్రి గారు రాసిన పాటలు. లిరిక్స్ చాలా ఇంపార్టెంట్ సాంగ్స్ కి. ఓకే, అందుకే నాకు చెప్పాలంటే ఏం చెప్తారు? నేను చెప్తా రాగు. బోనస్ పాట
ఒక బోనస్ పాట అక్క, ఒక బోనస్ పాట. అక్క నేను అడగలేదు. ఓకే ఫైన్, అయితే నేను చెప్పిన ఫస్ట్ నా బోనస్ పాట. ఓ మై గాడ్ అక్క, నేను లిరిక్స్ అన్న కావ్య లిరిక్స్ అంది కాబట్టి లిరిక్స్ గురించి బోనస్ పాట చెప్తాను. చెప్పు. ఆగు, నేను అక్కకి చెప్పా, అక్క 10 సరిపో అక్క, ఒక యాడ్ ఆన్ సాంగ్ అక్క అంటే లేదు ఆల్రెడీ 5 నుంచి 10 చేశాను, నో వే అట. ఇప్పుడు ఆల్రెడీ అక్క దగ్గర కూడా ఒక బోనస్ సాంగ్ ఉంది. ఓకే, ఒక బోనస్ సాంగ్ అక్క లిరిక్స్ అంది కాబట్టి నా పాటలన్నీ మ్యూజిక్ పాటలు. సో ఒక లిరిక్స్ పాటలు నేను చెప్తాను, కానీ మ్యూజిక్ బాగుండదు. దట్స్ ద థింగ్. నావి మ్యూజిక్ ప్లస్ లిరిక్స్ ఎవ్రీథింగ్. ఓకే, ఈ బోనస్ పాట తమన్. సిత్తరాల సిరపడు బుట్టబొమ్మ పెరివిటి. యా. నిద్దరిని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను, నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను, ఒంటెద్దు పంటెక్కి రారా, సగిలేటి డొంకల్లో పదిలంగారారా, నలిగేటి నా మనసు గుర్తొచ్చి రారా, గలబోటి కూరండి పిలిసినారారా, పెనిమిటి ఎన్ని నాళ్ళైనాదో నిన్ను చూసి కళ్ళారా, ఎన్నెన్ని నాళ్ళైనాదో నిన్ను చూసి కళ్ళారా. ఈ పాట బాగుంటుంది. అది నా బోనస్ సాంగ్. చీకటి కమ్మటి సంగటి. నాకు ఇష్టం ఆ సాంగ్. లిరిక్స్ చాలా బాగుంటాయి. యా ఎగ్జాక్ట్లీ, లిరిక్స్ బాగుంటాయి ప్లస్ ట్యూన్ కూడా బాగుంటుంది. నాకు ఈదర్ వన్ బాగుండకపోతే నాకు నచ్చదు పాట. కొన్ని నాకు ఇష్టం లేపి లిరిక్స్ కంటే మ్యూజిక్ బాగుంటుంది, కొన్ని మ్యూజిక్ కంటే లిరిక్స్ బాగుంటాయి. చెప్తా నాకు. చెప్పు. నాకు పాటలకు వచ్చేవారికి నేను కొంచెం హై మెయింటెనెన్స్. నాకు మ్యూజిక్ కూడా బాగుండాలి ప్లస్ లిరిక్స్ కూడా బాగుండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాయ్స్ తీసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అందుకే లిపి 1950s లో ఉండిపోయింది. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ మూవీ తీసుకుంటే కనుక రెహమాన్ మ్యూజిక్ ఆబ్వియస్లీ బాగుంటుంది, బట్ తెలుగు లిరిక్స్ తీసుకునే కనుక బాగుండదు. సో నేను బాయ్స్ కి లైక్ తమిళ మ్యూజిక్ వింటా. అవి మరి డొక్కు లిరిక్స్ లే. చెప్పు బోనస్. No, but finally bonus, I'm back in 2000 anamata, like exact 2000, not in 2025 yet, ఎందుకంటే మనకు అంత టైం లేదు కాబట్టి. బట్ 2000 లో నాకు నచ్చిన సాంగ్ రెహమాన్ కదిలే నడిచే రిథమ్. కదిలే నడిచే కన్యా నదిలా నేను నీవు మాలినివి నీవు దీంతననా ధిరనా. ఓకే, ఈ మూవీ చాలా అన్ని పాటలు బాగుంటాయి. యాక్చువల్లీ వినాలి, చాలా రిథమ్ పాటలు వినడం. యా బట్ ఇది నీకు గుర్తుందో లేదో, నీకు గుర్తుందో కళ్యాణ్ ఒకసారి మా ఇద్దరికి వాక్మన్ తీసుకొచ్చాడు. అవునా, నీకు గుర్తులేదా? మా ఇద్దరికి సేమ్ వాక్మన్ కళ్యాణ తీసుకొచ్చాడు. అందులో మనం క్యాసెట్ పెట్టుకుని వినేవాళ్ళం. అప్పుడు నేను విన్న ఫస్ట్ క్యాసెట్ రిథమ్. గుర్తొస్తుంది చెప్తుంటే. ఎనీవే నాకు రెహమాన్ వాటిల్లో ఆబ్వియస్లీ చాలా సాంగ్స్ ఇష్టము, బట్ రీసెంట్ వాటిల్లో ఇట్స్ కదిలే నడిచే. అండ్ ఆల్సో బికాస్ ఒకటేమో లిరిక్స్ బాగుంటాయి, అండ్ నేను ఇంకోటి అండ్ అక్క ఐఎమ్ సో సారీ నేను ఎక్సైట్ అవ్వట్లేదు, బట్ స్టిల్ నీకు పల్నాటి పరుషం పాటలు తెలుసా? తెలుసు. నీకు అందులో పాటలు చాలా ఇష్టము. నాకు అందులో నీలి మబ్బు కొండలో చాలా ఇష్టం. అది నాకు కరెంట్ ఇప్పుడు నా కార్ లో నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఆఫీస్ నుంచి అది ఆల్మోస్ట్ ఆన్ లూప్ బై ఎనీ హనీ టర్న్. ఓకే, సో బోనస్ పాటలు నాకు నచ్చిన లిరిక్స్. అదే పాట. ఓకే, లిరిక్స్ బాగుంటాయి, ట్యూన్ బాగుండదు. ఓకే, ఒకటి సంతోషం కాదు, అదే సినిమా చిరునవ్వుతో మూవీలో సంతోషం సగం బలం లిరిక్స్ చాలా బాగుంటాయి అక్క. నేను యాక్చువల్లీ వింటూ ఉంటాను ఎవరైనా డిప్రెస్ కొన్నప్పుడు. సో సంగీతం పాట బాగుండదు, మ్యూజిక్ బాగుండదు, కానీ లిరిక్స్ బాగుంటాయి. సో వింటూ ఉంటాను, కానీ అది లిరిక్స్ కోసం వినాల్సిన పాట. చెప్తా నాకు. ఆశలు రేపిన
అడి ఆశలు చూపిన సాగే జీవితం అడుగైనా ఆగదుగా ఆశలు రేపిన సీతారాం అడి శాస్త్రి గారి ఆశలు మ్యూజిక్ చూపిన లిరిక్స్. సాగే జీవితం అడుగైనా ఆగదుగా నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా ఎంత మంచి స్వప్న పైన అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా. సో ఇలాంటి చాలా మంచి లిరిక్స్ ఉంటాయి, కానీ పాట ఎక్కువసారి వింటామా అంటే వినము, ఎందుకంటే మ్యూజిక్ బాగుంటుంది కాబట్టి. ఇంకొక పాట ఇలాంటి మ్యూజిక్ బాగుంటుంది అండ్ పాట లిరిక్స్ బాగుండేది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. చెప్పండి ఏ పాటను? పాట మరి ఇంతగా మొహం ముడుచుకుని మొహం తీరుతారు ఎలా? సో మరి దాంట్లో అంతగా బాగుంటుంది. అది కూడా సీతారాం శాస్త్రి గారి మ్యూజిక్ యా లిరిక్స్. ఎండలను దండిస్తామా వానలను నిందిస్తామా చలిని ఎటు తరిమేస్తామా చీపొమ్మని ఒక థింగ్ కస్సుమని కలహిస్తామా ఉసురుని విలిపిస్తామా రోజులతో రాజీ పడమా సల్లెమ్మని సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం పూటకొక పేచి పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం. సో ఎట్సెట్రా ఎట్సెట్రా. సో ఈ పాట లిరిక్స్ కూడా Yeah. చాలా బాగుంటాయి, పాట అంత కాకపోతే సో ఫనీ నువ్వు ఆ పర్టికులర్ స్టాన్సర్ చూస్ చేస్తున్నావు, ఎందుకంటే ఆ పర్టికులర్ స్టాన్సర్ తోటి ఐ డోంట్ అగ్రీ. ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ అక్క నీకు తెలుసాక నేను ఎండలో బయటికి వెళ్తే నేను చీ 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 ఎండ టైప్ లో చేస్తా. ఆబ్వియస్లీ నేను లిటరలీ నేను ఇలినాయ్ నుంచి హ్యూస్టన్ కానీ పనున్నప్పుడు వెళ్తావు కదా, ఆఫీస్కి వెళ్తావు కదా, ఆఫీస్కి వెళ్తావా వెళ్ళవా? తిట్టుకుని లిటరలీ ఊరే కానీ ఎండు అని చెప్పి కూర్చోవు కదా, వెళ్తావు కదా అని చెప్పి. ఇప్పుడు పర్సన్ ని నువ్వు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే గాడ్ ఫర్ బిట్ అక్కకి నాకు ఏమైనా గొడవ అయింది అంటే వదిలేస్తావా అంటే ఆబ్వియస్లీ నో. సో ఆబ్వియస్లీ పీపుల్ ని నువ్వు క్లైమేట్ ని కంపేర్ చేయలేవు. ఏం చెప్తున్నాడు అంటే ఎండొచ్చినా వానొచ్చినా ఏమొచ్చినా నీ పని నువ్వు చేసుకుంటావు ఎలాగో. ఎండ నువ్వు ఎందుకు వచ్చావు, నేను రోజు ఆఫీస్ కి రాను అని చెప్పి నువ్వు కూర్చుని దండించావు కదా ఎండని, వెళ్ళిపోతావు ఆఫీస్ కి గొడుగేసుకుని. ఓకే ఎనీవే, సో ఇది చాలా లాంగ్ అయిపోయింది ఎపిసోడ్. సో ఇది మా టాప్ 10 సాంగ్స్ ప్లస్ బోనస్ సాంగ్. సో మీరు కొంచెము సింగింగ్ చెప్పు సారీ మా సింగింగ్ స్కిల్స్ ని మన్నించండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది జస్ట్ మా నేచర్ ఏంటో అర్థమవుతుంది. నేనేమో ఎక్కువ క్లాసిక్ లిరిక్స్ ఇంకా మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఊహ ఏమో కాంటెంపరీ, కొంచెం ఇన్స్పిరేషనల్, కొంచెం ఆ టైప్ సాంగ్స్ ఇష్టం ఊహకి. అండ్ అపరెంట్లీ సిద్ శ్రీరామ్ కి పెద్ద ఫ్యాన్ అనుకుంటా ఊహ. సో తను చూస్ చేసుకున్న హాఫ్ సాంగ్స్ సిద్ శ్రీరామ్ కాన్సర్ట్ కి కూడా మాంట్రియల్ లో. యా అండ్ నెక్స్ట్ లిపి ఏమో కొంచెం ఎక్కువ నాస్టాల్జియా, చిన్నప్పటి నుంచి పెరిగిన ఎన్వైరన్మెంట్, మేబీ మా మదర్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉన్నట్టుంది సాంగ్ సెలెక్షన్ లో. లిపి పొట్టలో ఉన్నప్పుడు పాటలు వినేది, ఆ పాటలు ఇప్పటికీ ఇష్టం లిపికి. సో లిపి సాంగ్స్ కొంచెము ఆ ఏరాలో, లేకపోతే లిపి పర్ఫెక్షనిస్ట్ అప్పట్లో ఉన్న పర్ఫెక్షనిస్ట్ ఇప్పుడు రీక్రియేట్ అవ్వట్లేదు, అందుకని అక్కడే ఉండిపోయింది. సో ఇది మా ఈ మెంటాలిటీ నేచర్ ని కూడా కొంచెం తెలియజేస్తుంది. హోప్ఫుల్లీ నెక్స్ట్ మా పాడ్కాస్ట్ చేసింది. సో ఒక పాడ్కాస్ట్ చేసాము, ఆ సినిమా పేరు కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్ రాజు. సో ఈ రోజు కూడా అప్పల్ రాజు మూవీ సాంగ్స్ గురించి కూడా మేము డిస్కస్ చేసుకున్నాము. సో ఈ మూవీ యాక్చువల్లీ మేము చేసినప్పుడు హిట్ అవుతుందని చెప్పి నేను అనుకోలేదు, ఎందుకంటే ఇది ఒక యాక్చువల్లీ చాలా హిట్ అవన్ మూవీ, రామ్ గోపాల్ వర్మ మూవీ అండ్ చాలా మందికి నచ్చని మూవీ, అండర్ రేటెడ్ మూవీ. కానీ ఈ మూవీకి మాకు 25 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మన ముందు సలార్ మూవీ గురించి మాట్లాడాను, 17 సబ్స్క్రైబర్స్ వస్తే సలార్ కి, ప్రభాస్ కి, ఈ కథా స్క్రీన్ ప్లే అప్పల్ రాజుకి 25 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో చాలా థ్యాంక్ యూ. అండ్ ఒకవేళ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్ రాజు చూసిన మీకు ఆ పాడ్కాస్ట్ చూడకపోతే ప్లీజ్ ఒకసారి పాడ్కాస్ట్ చూడండి. సో మా ముగ్గురికి నచ్చిన మూవీ అది. సో పాజిటివ్ పాడ్కాస్ట్ అది. సో అది కాకుండా నాన్ తెలుగు మూవీస్ గురించి చెప్పాలి అంటే నేను ఒక మూవీ చెప్తాను. సో నేను రీసెంట్ గా చూసిన మూవీ పేరు రెడ్ ఐ. సో ఇది ఒక థ్రిల్లర్ మూవీ. సో ఒకవేళ ఈ సినిమా చూడకపోతే ప్రైమ్ లోనే, నెట్ఫ్లిక్స్ లో, ఎక్కడ చూస్తారో గుర్తులేదు, ఎక్కడో చూస్తాను, నెట్ఫ్లిక్స్ లో ఉంది చూడండి. సో మూవీ పేరు రెడ్ ఐ, చాలా థ్రిల్లర్ మూవీ అండ్ ఏమంటారు ఏరోప్లేన్ లో థ్రిల్లర్ మూవీ. సో చూడండి, చాలా బాగుంటుంది. వాట్ నాట్ టు వాచ్ కూడా చెప్తున్నాను. రీసెంట్ గా చూసిన మూవీ పేరు, ఈ తెలుగు మూవీ, ఎందుకంటే ఈ మూవీ పైన పాడ్కాస్ట్ ఎప్పుడు చేయమనము, సో అందుకని చెప్తున్నాను. మూవీ పేరు ఆవిరి. ఇది ఒక దయ్యం మూవీ. ఇది రవి బాబు
రవిబాబు మూవీ ఆవిరి అని చెప్పి ఒక దయ్యం మూవీ. నాకు దయ్యం మూవీస్ ఇష్టం కాబట్టి చూసాను, కానీ చాలా పడిపోతారు. అవును, పడిపోతుంది ఒక అమ్మాయి. సో ఈ మూవీ కనుక చూడకపోతే చూడకండి, ఆవిరి మూవీ అనే దయ్యం మూవీ రవిబాబుది, అసలు బాగుండదు. ఓకే కావ్య. ఓకే, నా మూవీ రికమెండేషన్ చూడకండి. ఈ మూవీ పేరు నిన్ననే చూసాను రాత్రి. ఈ మూవీ పేరు అప్ జైసే కోయి. సో ఇది లేటెస్ట్ మాధవన్ మూవీ, అస్సలు బాగాలేదు. సో అన్ఫార్చునేట్లీ మాధవన్ చాలా లావుగా, కొంచెం ఫిట్నెస్ లేకుండా, అడను, నాకు నచ్చలేదు మూవీ. సో చూడకండి ఆ మూవీ, టైం వేస్ట్. లిపి. ఓకే, నేను యాక్చువల్లీ ప్రిపేర్ లేను, బట్ ఓకే స్కిప్ చేయొచ్చు ఒకవేళ లేకపోతే. చూడాల్సిన మూవీ అంటే లైక్ నాన్ తెలుగు మూవీ కదా, ఆయుధ ఎഴുത്ത്, తమిళ మూవీ, మణిరత్నం, మాధవన్, సూర్య అండ్ సిద్ధార్థ్. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. తెలుగులో కూడా ఉంది, యువ. యా ఓకే, నైట్ షామ్లన్ ఊహా. ఆ మూవీ ఏంటి ఊహా, వాళ్ళు ఇద్దరు పిల్లలు కాదు, ఇద్దరు పిల్లలు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి కదా. ద విజిట్ ఇస్ అ మస్ట్ వాచ్ మూవీ. స్టోరీ చెప్పకు, నేను చూస్తాను. నేను చూడలేదు యాక్చువల్లీ. ఓకే, లిపి లాస్ట్ టైం చెప్పావు ద విజిట్ అని చెప్పి రాసుకున్నారు కూడా, మళ్ళీ అదే చెప్తుంది. చెప్పావు అందుకే రాసుకున్నాను, దొరకట్లేదు. ఓకే I'll finish. Okay, Sixth Sense. అందరు చూసే ఉంటారు. ఇఫ్ యూ హావెంట్ వాచ్ ఇట్. నేను చూడలేదు. ఓకే, let's wrap it up. సో అది మా మూవీ పాడ్కాస్ట్, అది మా పాడ్కాస్ట్ ఈరోజు. అది మా పాడ్కాస్ట్ ఈరోజు. ఈ పాటలు చెప్పి ఎంజాయ్, బికాస్ మేమెవరము ట్రైన్ సింగర్స్ కాదు. సో జస్ట్ ఉత్త ఫన్ కోసం చేసిన పాడ్కాస్ట్ ఇది. సో తిట్టుకోకండి. అండ్ మీకు కూడా మా పాటలు నచ్చి రిలేట్ అయ్యి, ఒకవేళ తెలియని పాటలు విని మీకు కూడా నచ్చాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. సో ఒకవేళ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్లో కలుస్తాము. కామెంట్స్ అన్ని అవుతాము, అన్ని కామెంట్స్కి రెస్పాండ్ అవుతాము, అన్ని కామెంట్స్ వచ్చిన రికమెండెడ్ మూవీస్ చూస్తాము అండ్ పాడ్కాస్ట్ చేస్తాము. సో ప్లీజ్ కామెంట్స్ అలానే వదులుతూ ఉండండి. యాక్చువల్లీ కామెంట్స్ రాసుకున్నా కానీ చాలా లేట్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం చెప్తాను కామెంట్స్. ఈసారి రాసుకున్నాను కానీ చాలా లేట్ అయిపోయినందుకు ఇంకా నెక్స్ట్ పాడ్కాస్ట్లో చదువుతానులే. థ్యాంక్ యూ. ఓకే, బాయ్.